రాజ్భవన్లో ఏపీ గవర్నర్ను కలిశారు మాజీ సీఎం జగన్. లిక్కర్ కేసులో ప్రభుత్వం నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుందన్న దానిపై ఉత్కంఠ నెలకొన్న వేళ జగన్ సమావేశం హాట్ టాపిక్గా మారింది. లిక్కర్ కేసు, అరెస్టులు, తాజా రాజకీయ పరిణామాలపై గవర్నర్కు వివరిస్తున్నట్టు తెలుస్తోంది. అంతకుముందు వారం రోజుల తర్వాత తాడేపల్లికి వచ్చిన జగన్ను పలువురు పార్టీ ముఖ్య నేతలు కలిశారు. రైట్, జగన్ గవర్నర్ భేటీకి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. సురేష్, భేటీకి సంబంధించిన వివరాలు ఏంటి, ఏ విషయాలు మాట్లాడారు? చక్రి, కొద్దిసేపటి క్రితమే మాజీ సీఎం వైఎస్ జగన్ రాజ్భవన్ లోని గవర్నర్ అబ్దుల్ నజీర్ తో భేటీ అయ్యారు. ఇటీవలే ఆయన అనారోగ్య సమస్యల నుంచి కోలుకున్న నేపథ్యంలో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసి పరామర్శించేందుకు జగన్ ఆయన సతీమణి భారత్ తో కలిసి రాజ్భవన్ కు చేరుకున్నారు. అయితే జగన్ దంపతులు కొద్దిసేపటి క్రితమే ఆయనతో మర్యాదపూర్వకంగా కలవడంతో పాటు ఆయన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై కూడా వాకప్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇటీవల అనారోగ్య సమస్యల నేపథ్యంలో ఆయన కోలుకున్నారు. ప్రస్తుతం జగన్ దంపతులు ఆయనకు సంబంధించి ఆరోగ్యం ఎలా ఉందనే అంశంపై ఆయన్ను పరామర్శించినట్లుగా సమాచారం అందుతుంది. అదేవిధంగా నిన్న ఏదైతే భారతీయ సిమెంట్స్ సంబంధించిన కార్యాలయంలో సిట్ అధికారులు ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి సోదాలు జరిగిన నేపథ్యంలో ఇవాళ ఆయన సతీమణి సమేతంగా గవర్నర్ ను కలవటం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే వైసీపీ వర్గాలు మాత్రం ఈ భేటీకి సంబంధించి ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదని చెప్తున్నప్పటికీ ప్రస్తుతం ఈ సిట్ కేసులో జరుగుతున్న పరిణామాలు జగన్ భేటీపై ఆసక్తిని ఏర్పరుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇవాళ ఇప్పటికే 13 మంది లిక్కర్ కేసుకు సంబంధించి వైసీపీ అనుబంధ వ్యక్తులు అరెస్ట్ అయిన నేపథ్యంలో ఇవాళ మరో 12 మందికి అరెస్టు వారెంట్లు కూడా జారీ చేసిన నేపథ్యంలో ఆయన భేటీకి అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న పరిస్థితి ఉంది. లిక్కర్ కేసుకు సంబంధించి రానున్న రోజుల్లో ఎలా జరగబోతుందన్న అంశం ఉత్కంఠ రేపిన నేపథ్యంలో జగన్ దంపతులు గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలవటం, ఆయన పరామర్శించేందుకు వెళ్లామని చెప్తున్నప్పటికీ ఈ అంశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపు అరగంట పాటు గవర్నర్ తో జగన్ దంపతుల భేటీ జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితితో పాటు ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై కూడా గవర్నర్ తో చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుతం వైసీపీ నేతలపై వరుసగా నమోదవుతున్న కేసులు, అరెస్టుల పర్వంపై కూడా వారు ఈ సందర్భంగా గవర్నర్ కు వివరించే అవకాశాలు ఉన్నాయని మాత్రం రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. చక్రి, ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ద